హలో అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ జేమ్స్ బాండ్ హిట్తో మళ్ళీ అలరీ ఈజ్ బ్యాక్ అని అందరూ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా. నేను చూశానండి సినిమా. చూసినప్పుడు నాకు ఈ సినిమాలో నాకు నచ్చింది సరదా చెప్తాను. ఫస్ట్ అది కరెక్ట్ కదా మీకు సేమ్ అది నచ్చని కూడా చెప్పండి. నచ్చని రెండు చెప్తానండి. ఫస్ట్ అసలు నచ్చింది చెప్తాను. జేమ్స్ బాండ్ అని టైటిల్ పెట్టి కింద క్యాప్షన్తో టైటిల్ మీనింగ్ తెలుస్తుందండి. మేము ఈ టైప్లో అనుకున్నాం. యాక్చువల్గా అందాల రాముడు సినిమా అప్పుడు అనుకున్నామండి. అందగాడు అని పెట్టి నా ఫేస్ వేసి పోస్టర్ వేసి అని ఇది ఫీలింగ్ అని కింద వేద్దాం అనుకున్నాం. అంటే క్యాప్షన్ చదివిన తర్వాత మనకు ఐడియా అవుతుంది టైటిల్ ఏంటనేది. ఇది మటుకి చిన్న ఈ టైటిల్ ఆ మతలబు ఉందండి. మీకు ఈ సినిమా బాగా నచ్చడానికి రీజన్ ఏంటండి? అంటే నాకు కితకతలు చేసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందండి. చాలామంది వద్దని చెప్పారు ఆ సినిమా. అంటే నువ్వేంటి, గీతా సింగ్ ఏంటి, అసలు హీరోయిన్ ఏంటి, ఆమె పెట్టుకుని అసలు మీరు పాటలు అలా తీస్తారు, అసలు కమర్షియల్గా ఎలా ఆడుతున్నారు అనుకున్నారు, అది ఇదండి. బట్ క్యారెక్టర్ అలాంటిదండి. సో ఈ దాంట్లో ఏంటంటే ఒక ఐశ్వర్య రాయని చేసుకుందాం అన్నాడుకి ఒక కల్పన రాయ్ లాంటి వైఫ్ వస్తుంది. దాంట్లో ఆ అమ్మాయి సేమ్ ఎమోషన్స్ అండి. బట్ దీంట్లోకి వచ్చినప్పుడు డాన్ అంటేనండి మనం చాలామంది విలన్స్ని చూసాం. అంటే అది కూడా మన తెలుగు సినిమాలో చాలా తక్కువ అండి. మాఫియా కానివ్వండి, డాన్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. హీరోస్ని చూసాం. సో ఇప్పటివరకు ఒక అమ్మాయినిగా చూడలేదండి ఎప్పుడు. సో స్టైలిష్గా చేస్తే బాగుంటుంది. అందుకని మేము ఎక్కడ అంటే చిన్న వల్గర్గా కూడా వెళ్ళిపోవచ్చండి. డాన్ అంటే లేడీ డాన్, 3-4 హెంచ్మెన్స్ పెట్టాలి, ఇప్పుడు అమ్మాయిని ట్రై చేయటం చాలా స్టైల్గా అలా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి మోర్ క్లాస్. అంటే ఒక చిన్న బాలీవుడ్ కామెడీస్ ఉంటుంది చూసారంటే ఆ స్టాండర్డ్లో తీయచ్చు. అంటే స్పాన్ ఉందండి. అంటే ఒక అమ్మాయి యాక్షన్ చేస్తుంటుంది, దానికి నేను రియాక్షన్ అవ్వటం బాగుంటుంది. ఇది కొత్తగా ఉంటుంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక పిరికివాడికి ఒక డాన్ బ్లడ్ అంటేనే చచ్చిపోతాడండి. చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. అమ్మాయి బ్లడ్ ప్రతిరోజు కళ్ళ చూడకుండా పడుకోలేదు. అలాంటి ఒక మొండి దానికి ఒక సాఫ్ట్ ఉన్నవాడు ఈ బాగుంటుంది. ఎన్నెన్న చేసుకోవచ్చు. అంటే రకరకాల సీన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. తెలిసిదాకా మీరు అన్నట్టు అమ్మాయి డాన్ అని తెలియదాకా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ హీరో వెళ్తూ ఉంటాడు. తెలిసిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయికి చెప్పలేకుండా అక్కడ బాధ దిగమింగుకుని వాడి ఫ్యామిలీకి చెప్పకుండా అక్కడ నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నేను అనుకున్నానండి ఈ డాన్ అని తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చెప్పేసి నాకు భయం, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, లైఫ్లో మ్యారేజ్ అనేస్తారేమో అనుకున్నాను. వద్దు మనం మేనేజ్ చేద్దాం అని భయపడి ఒక ఇది జరుగుతుంది. ఆ మేనేజ్ చేద్దాం అనుకోవడంతో ఇంకా బాగా పెరిగింది, స్కోప్ కూడా చాలా బాగా పెరిగింది. సో అంటే ఒక మనకేంటంటే కామెడీ సినిమాలో పాయింట్ అంటే చిన్న లైన్ చిన్నదిగా ఉంటుంది, కథనం ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాలో ఎంతైనా నెంబర్ ఆఫ్ సీన్స్ చేసుకోవచ్చు అని డెఫినెట్గా అనిపించిందండి. సో నాకు ఆ కాంట్రాస్ట్ నచ్చిందండి. అంటే ఒక సైలెంట్గా ఉండేవాడికి ఒక వైలెంట్ ఫ్యామిలీతో రిలేషన్ ఉంటే ఎలా ఉంటుందని. సో అది వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అది ఎక్సైటింగ్ అనిపించి స్టార్ట్ చేశానండి. భయానికే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా వీడిని పెళ్లి చేసుకోదు. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈ అమ్మాయి కోసం నా ప్రాణమైన ఇస్తాను. ఆ అమ్మాయి కూడా తీసుకునే టైపేలే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళం వస్తుంది, నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది. ఇందులో నాకు ఇంకా నచ్చింది జేపీ గారు వాళ్ళ ఫ్యామిలీ వేరు కదండి, వాళ్ళ ఫ్యాక్షన్ ఇది కదా. రఘుబాబు గారు ఒకళ్ళది చాలా బాగా నచ్చిందండి సినిమాలో. చదువుకున్న మారుద్దాం అని అనుకోండి. ఎందుకు అలా అరుస్తారు, ఎందుకు కూల్గా చేసేసుకుందాం పనులు అంటే అది కాదు, ఇలా అరవపతి పని అవుదని వాళ్ళు. బాగుందండి, చాలా బాగుంది. అది పృథ్వీది ఇంటర్వెల్ సీన్ ఒకటి. అది నాకు ఈ సినిమాలో బాగా హైలైట్గా అనిపించిన వాటిల్లో వన్ ఆఫ్ ద హైలైట్ ఈజ్ ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఒక సాంగ్ ఒకటి చాలా బాగా, లాస్ట్ సాంగ్ కాకుండా ఇంకోటి అమ్మాయి అబ్బాయి మధ్యన సాంగ్ ఒకటి బాగా నచ్చిందండి. ఓ జానే జాన పాట బాగా నచ్చింది. అలాగే అమ్మాయి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగా స్టైల్గా ఉందండి. ఆ బిల్డప్ అవసరం. माफ करने के लिए माय मदर तेरेसा नहीं, नाम है मेरा बुलेट. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్టే. శివమెత్తిన సింగమే చూడరా. గరిటి తిప్పాల్సిన చేత్తో గన్ను తిప్పావు కదే. శివమెత్తిన సింగమే చూడరా. ఈ సినిమా సంబంధించి విజయాత్రకు వెళ్ళారు కదండి, మీకు రెస్పాన్స్ మీకు ఏమనిపించింది? మీరు ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత
వెళ్ళింది కదా జనాల మధ్యకి. అంటే విజయాత్ర ఈ సినిమా రిలీజ్ టైంలో తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాను. సుడిగాడికి అనుకున్నాం కానీ కుదరలేదు అప్పుడు. చాలా మంది జనాలు, అందుకే మీరు అబ్జర్వ్ చేశారా, అంతమంది అంత ఇదిగా వచ్చి చూడటానికి వచ్చింది మేబీ లేదు నాకు. నేను అదే అన్నానండి అనిల్ గారితో, తెలియకుండా సినిమా రిలీజు అంటే మనకి 1 వీక్ ఇంకా 10 days నుంచి ఉంటా చూసారండి. లాస్ట్ ఇంకా 2 వారాల్లో రిలీజు, ఇంకో 1 weekలో రిలీజు, ఇంకా లాస్ట్ ఇంకో 2 రోజులు 3 రోజులు 2 days 3 days అని మనకి కౌంట్ ఉంటుంది చూసారండి. ఒక్కొక్కరు తగ్గుతూ ఉంటాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టు. బట్ ఈ ప్రమోషన్స్లో కానివ్వండి, లేకపోతే ముందు అంటే బిఫోర్ రిలీజు ఎవరితో కలిసినా అంటే ప్రెస్ వాళ్ళని కలిసినా కానివ్వండి, లేకపోతే బయట ఆడియన్స్ని కలిసినా అన్న ఈసారి కొడతారన్న అంటే ఒక తెలియని పాజిటివిటీ ఉంది. అంటే ఫస్ట్ నుంచే టైటిల్ పోస్టర్ డిజైన్ అన్ని చూస్తే కొంచెం బాగుందండి. అంటే అది ఏంటో అంటే ఫస్ట్ వినగానే నవ్వుతున్నారు, జేమ్స్ బాండ్ నేను కదా వాళ్ళు అంటే నవ్వుతున్నారు. సో ఇంకా అక్కడి నుంచి తెలియని పాజిటివిటీ ఉందండి. సో ఫస్ట్ డే నుంచి అదే ఉంది. బట్ మనకేంటంటే శుక్రవారం మార్నింగ్ షో తర్వాతే కదండి మన జాతర బయటపడేది. సో ఆ టెన్షన్ ఉంటానే ఉందండి. బట్ ఒకసారి ఎప్పుడైతే బాగుంది అన్నారో అక్కడికి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్తానండి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కూర్చుంటాం కొన్ని షోస్కి వెళ్ళి ఊరికి చూద్దాం ఒక 20 నిమిషాలని ఒకసారి కూర్చున్నప్పుడు అంటాను మనం అనుకుంటుంటాం డబ్బింగ్లో. మనం ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఉండండి, మనం ఇలా అనుకుని థియేటర్లో అక్కడ పాలకొల్లోనో నర్సాపురంలో ఇది ఎక్కడ నవ్వుతున్నారు ఎలా నవ్వుతున్నారో తెలియదు కదండి. సో మనకంటూ ఒక మీటర్ వేసుకుంటాం. ఓకే ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఊరికి ఓకే ఈ పంచికి ఇక్కడ నవ్వుతారు అనుకుంటాం. థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు అంటే ఆడియన్స్ ఓకే అదే పంచులకు నవ్వుతారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని చిన్న చిన్న పంచెస్ ఉంటాయి చూసారు ఊరికే డబ్బింగ్లో దానికి కూడా నవ్వుతున్నారు. సో ముందు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ధైర్యం వచ్చిందండి. అంటే అక్కడి నుంచి ఇంకా జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటానండి, వాళ్ళ రెస్పాన్స్ కానివ్వండి. అంటే ఇలాంటి సినిమా చేయండి అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ నాకు ఇదే చెప్పారండి, ఏమంటే మీరు లడ్డు బాబులు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయొద్దండి. దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. నరేష్ సినిమా అంటే సరదాగా వచ్చి మీరు ఏదో పెద్ద మెసేజ్లు చెప్పేసి ఏం కాదండి, ఇలా సరదాగా నవ్వించే సినిమా కావాలి. సో ఇలాంటి కంటిన్యూ చేయండి. అందరూ ఆడియన్స్ కూడా బాగుందండి ఇలాంటి సినిమాలు చేయండి అంటే తెలియని ఊపు వచ్చిందండి. ఐ థింక్ సో 2 years అయింది కాబట్టి సక్సెస్. దాని తర్వాత వచ్చినప్పుడు అది ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎరా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ డౌన్లోడ్ చేయమన్నాను, చేసావా? ఇది సీరియల్ పిచ్చ పిచ్చ ఆటలో పెట్ట. గుడ్ మార్నింగ్ సార్. మొగల రేకులు సీరియల్లో మున్నాలాగా అంత వినయం అక్కర్లా. కళ్ళు దుబ్బినియా? ఈ రౌడీలు కోఆర్డినేటర్ అదే కాక ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ బిపాషా బస్ వస్తున్నా సార్. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కడ వాకూడదని అర్థమైంది కాక. ఈ సినిమా మ్యూజిక్ ఒకటి నాకు బాగా నచ్చిందండి. ఇంట్రడక్షన్ సాంగ్ ట్యూన్ కానీ ఓ జానే ఆ పాట కానీ లాస్ట్ పాట ఇంకా ఆల్రెడీ ఉన్నదే రిమిక్స్, దాన్ని అసలు చెడగొట్టకుండా చాలా నీట్గా చేశారు. రిమిక్స్ కూడా చాలా బాగుంది. జనరల్గా ఇప్పుడు రిమిక్స్ అంటే ర్యాప్ గేప్ అవన్నీ మిక్స్ చేసి ఏదో రిమిక్స్ ఏదో ఐటెంలు వేసి మళ్ళీ మిక్స్ చేయాలి కాబట్టి చేసినట్టు కాకుండా ఒరిజినల్ దాన్ని చాలా నీట్గా ఫ్లేవర్ పోకుండా చూపించారు. ఈవిడి కట్అవుట్ ఒకటి ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్కే సూట్ అయ్యేలాగా ఉందండి. అవును, ఈవిడి కట్అవుట్ హెల్ప్ అయింది చాలా. అంటే సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్, అతను ఫస్ట్ సినిమా అంటే మీ ఇద్దరు కలిసి ఫస్ట్ యాక్షన్ 3Dలో ఒక 2 songs చేశారండి. ఓకే, అప్పటి నుంచి పరిచయం ఉందండి. బట్ నాకు తెలిసి మనకి కామెడీ సినిమాలు మనకి ఎంత అంటే మీకు తెలుసు కాబట్టి అండి, అంటే కామెడీ సినిమాలు మనం చేసినప్పుడు అండి మన ఎంత రియాక్షన్ ఇచ్చినా వెనకాల RR తోటి ఇంకా ఎక్కువ పంచి నవ్వుతారు. మనకి కామెడీ సినిమాకి RR చాలా ముఖ్యం అండి. RR కూడా ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికంతా డాన్ లా బిల్డప్ ఇస్తూ ఉండాలని. బట్ అదే సీన్ లో నేను వచ్చినప్పుడు మళ్ళీ అదే మ్యూజిక్ సో చేంజ్ ఓవర్స్ కానివ్వండి. సాయి నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంటే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లో బెస్ట్ ఇన్ యంగ్ లాట్ అండి. డెఫినెట్గా ఐ థింక్ సో విల్ గో ప్లేసెస్. అండ్ మీరు అన్నట్టు అమ్మాయి కట్అవుట్ అండి ఒకటి. కట్అవుట్ హెల్ప్ అయింది. అంటే ముందు నుంచి మేము అనుకున్నది ఏంటంటే అంటే చాలా మంది పేర్లు అనుకున్నాం అండి, హీరోయిన్స్ పేర్లు అనుకున్నప్పుడు 5'6", 5'5" అంటే ముందు నేను 6'2.5" ఉంటాను. సో అమ్మ గబుక్కున అమ్మాయి వెనక్కి వెళ్ళి దాక్కున్నా కూడా కవర్ అయ్యేలా ఉండాలి. కానీ సరే ఎవరు అనుకుంటానంటే సడన్గా అమ్మాయి అంటే ఫొటోస్ జరిగిందండి. అంతే అసలు ముందు హైట్ ఎంత కనుక్కున్నామండి, 5'9" అన్నారు. అంటే అక్కడ నుంచి నాకు అలాగే ఇంకా అమ్మాయిని పిలిపించండి, అంటే అసలు ముందు డాన్గా చేయగలుగుతుందా, ఒక 3 days రిహార్సల్ చెప్పించండి. అంటే ముందు యాక్షన్ సీక్వెన్స్, ఎందుకంటే మనం చేయటం వేరే, ఎందుకంటే మన సీన్లో చేస్తున్నాం, సాంగ్స్లో చేస్తున్నాం, రోప్స్ కట్టుకుని. అమ్మాయిలకు వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉండి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చూసుకునండి ఒక 3 days. బట్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన అమ్మాయిల్లో అంటే ఫైట్స్ కానివ్వండి, అంటే దాదాపు 2 days స్విమ్మింగ్ పూల్ ఇంటర్వెల్ సీన్ ఉంది చూసారా,
2 days స్విమ్మింగ్ పూల్లో నుంచేసామండి అమ్మాయి. ఓకే ఓకే. ఎక్కడ కానీ సీన్ చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ అంటే అమ్మాయి షూటింగ్కి వస్తుంది అంటే టైంకి వస్తుంది, షార్ట్ చేస్తుంది, పక్కకి వెళ్ళి కూర్చుంటుంది, ఎవరితో సంబంధం లేదు, ఏదో మ్యూజిక్ వింటుంటుంది, లేకపోతే బుక్ చదువుకుంటుంటుంది, తన పని చాలా సిన్సియర్గా చేసుకుని వెళ్ళిపోతుంటుంది అండి. సినిమాలో కూడా ఈ అమ్మాయిని చూపించినప్పుడల్లా చాలా స్టైల్గా చూపించారు. ఎక్కడ ఓవర్ లేదండి, లెస్ లేదు. అవును, బాగుందండి. అంటే అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం హుడెన్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఎందుకంటే డాన్ కాబట్టి ఎమోషన్స్ ఉండవు, చంపేటాలు, చావటాలు, ఏడుపులు పెద్ద ఏమి ఉండవు. సో చిన్న మొద్దు బారిపోయి తనం ఉంటుంది చూసారంటే. ప్లస్ ఆ నడక కూడా కొంచెం మ్యాన్లీగా నడవాలి. అన్ని చూసేసి అవన్నీ పెద్ద అంటే అవన్నీ చూసేసి ఎక్కువ కదలరు. కదలకుండా కొంచెం అలా వైరాగ్యం చూసారండి, వైరాగ్యం వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండాలి. సో పర్ఫెక్ట్గా చేస్తున్నాం. అది సూపర్ అండి ఈ సినిమాలో. ఈవిడ కట్అవుట్ చాలా, మీ ఇద్దరిది కూడా కరెక్ట్గా మీ హైట్ తల దించుకునేలా చేయలేదు, ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ తల దించుకోవాలి తప్పదు. మరి ఇలాగే చూస్తున్నారు, అలాగే చూడాలి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, ఈ సాయి నాకు మన సాయి డైరెక్టర్ మన తిన ఎప్పటి నుంచి తెలుసు అంటే శ్రీను వైట్ల గారి దగ్గర ఉన్నప్పటి నుంచి తెలుసండి. తినలో నాకు బాగా నచ్చింది ఏంటో చెప్పనండి, బాధ్యత ప్రెజరు అవతల మనిషిపై పెట్టేస్తాడు తిన. ఎలా చెప్తానండి, షూటింగ్ జరుగుతుంటుందండి శ్రీను వైట్ల గారి, వెంటనే తను మా మేకప్ మ్యాన్కి ఎవరికో ఫోన్ చేస్తాడు, చేసి సునీల్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, ఆయన అన్నయ్య ఎక్కడ అంటాడు. పలానా షూటింగ్ చేస్తున్నాం అని చెప్తుంటే, ఓ లంచ్ బ్రేక్లో ఇక్కడ ఆల్రెడీ కాంబినేషన్ సీన్ ప్లాన్ చేసాం, లంచ్ బ్రేక్లో వచ్చి ఒక గంట చేసేస్తే అన్నయ్య వర్క్ అయిపోద్ది అంటే ఫస్ట్ అసలు ప్రెజర్ పెట్టడం ఏం చెప్పండి, ఆ టైంకి చెప్తాడండి. కుదిరితే సీన్ మొత్తం ఫినిష్ అయిపోద్ది. అది కుదరలేదనుకోండి, పోనీ రేపు లంచ్ టైంలో వస్తాడా అని అడుగుతాడు. అంటే మ్యాక్సిమం ఏంటంటే చాలా సినిమాలు ఉన్నాయి తన కొడేటర్గా చేసినవి శ్రీను వైట్ల గారి సినిమాల్లో. నా డేట్లు అప్పుడు లేవు, వేరే సినిమా చేస్తూ ఈ సినిమాకి వచ్చి చేసేసి వెళ్ళిపోతూ ఉండేవాడు మధ్యలో. అది చాలా బాగా చేసేవాడండి. బాధ్యత నా మీద పెట్టేవాడు, నువ్వు తెలివిగా చేస్తున్నావు తమ్ముడు, బాధ్యత నా మీద పెట్టేస్తున్నావు, సో నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేనే వీళ్ళని అడిగి రావాలి కదా అనేవాడిని. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందండి? తను అంటే సాయి ఇప్పుడు పాజిటివ్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. మనకి ఏంటంటే వచ్చిన టెన్షన్ ఏంటంటే ప్రెషర్ ఒకటి పడుతుంది కదా, అంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ ఇస్తాం ఫస్ట్ మనం అనుకున్నప్పుడు. ఫస్ట్ టైం సినిమా అనేటప్పటికి నాకు తెలిసి సినిమాలో ప్రెషర్ అంటే డైరెక్టర్ పడుతుంది. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా సీన్లో డౌట్ ఉంటే తన్నే అడుగుతాం, డైరెక్టర్ని అడుగుతూ ఉండే, మ్యూజిక్ డైరెక్టర్కి ఏదైనా కావాలంటే తన్నే అడగాలి, సెట్టింగ్స్లో కూర్చోవాలి, లొకేషన్స్ కానివ్వండి, రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ కానీ టోటల్గా అన్ని బాణాలు డైరెక్టర్ సైడ్ అంటే 24 క్రాఫ్ట్స్కి అంటే ఆయనకు అవగాహన ఉండాలి, ఆయన కంట్రోల్ ఉంటుంది. అవును. సో అంటే ముందు టెక్నికల్గా బాగా చేస్తాడు అన్ని, అంటే ఆ మాటల్లో తెలిసిపోతుందండి. అంటే చిన్న మనోళ్ళలో ఇది ఉందండి, ఒక ఎటకారం ఉంది, కామెడీ టింజ్ ఉంది, అంటే కూల్గా ఉంటాడు కాదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, మధ్య మధ్యన వేసేస్తుంటాడు సెటైర్లు. ఎటైర్లు వేసిన ఎప్పుడు కోపం ఎప్పుడైనా చూసారా? వస్తుందా? అసలు నేను ఎక్స్ప్రెషన్ చూడలేదు తనలో, అసలు ఉండదండి, కోపం అనేది ఉండదు. బట్ అంటే ఒక టెన్షన్ పడిపోతారు కదా, మరం పడిపోతుంటారు ఫస్ట్ డైరెక్టర్స్. అంటే నేను చాలా మంది చేస్తుంటే వాళ్ళు బాగా అయిపోతుంది, టైం అయిపోతుంది, సీన్ తీసేయాలి, అది ఉంటుందండి బాబోయ్. అది మనకు ఒకసారి వర్షం పడినప్పుడు అండి, లేకపోతే త్వరగా లైట్ పోతుందంటే లాస్ట్లో ఉంటుంది చూసారండి, మనకి ఈవినింగ్ మ్యాజిక్ లైట్లో తెద్దాం అనుకున్నప్పుడు టెన్షన్ ఎప్పుడు పడ్డండి. అంటే చాలా రిలాక్స్డ్గా ప్లాన్డ్గా తీసుకుంటాడు అన్నీ. అంటే ఒక కోడైరెక్టర్గా తను బాగా ప్లాన్ చేసేవాడు అండి. సో అదే ప్లానింగ్ తను ఎగ్జిక్యూట్ చేశాడండి. అంటే చాలాసార్లు మన దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ మంది, దాదాపు 32 మంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఒకరు రావటం, ఇప్పుడు ఆ బుర్కా సీను అందరూ ఉంటామండి ఆర్టిస్టులు, దాదాపు ఒక 17 మంది ఆర్టిస్టులు ఉంటామండి. ఎవరిని నొప్పించకుండా అందరినీ చేసుకుని అందరికీ కన్విన్స్ చేస్తూ అందరికీ చెప్తూ, అంటే నాకు తెలిసి దానిలో మంచిది ఓపిక అండి, బాగా సహనం అండి.
అండ్ ఒక అంటే నమ్ముతాడు ఇది కరెక్ట్ అని ఒక గట్ ఫీలింగ్ తోటి వెళ్తాడంటే. సో అంటే అంటే నేను ఏమనుకున్నాను అంటే కూలెస్ట్ డైరెక్టర్ అంటే చాలా కూల్గా ఉంటాడు. కోఆర్డినేటర్గా సునామీ కూడా వస్తుంది, దగ్గరకు వచ్చాక చెప్పండి అప్పుడు లెగుస్తాను అన్నట్టు ఉంటుందండి. అంటే యాటిట్యూడ్ అలా అంత కూల్గా ఉంటాడు. దేనికి అసలు టెన్షన్ పడుతుంది చూడలేదు, చెల్లించడు. అది నవ్వు మట్టికి అలాగే ఉంటుంది ఎప్పుడు. బట్ అదే చెప్తాను, ఆ నవ్వు వెనకాల చాలా టెన్షన్ పడతాడు. పడినా బట్ ఎక్స్ప్రెషన్ బయట మనకే తెలియదు. మాకంటే మంచి ఆర్టిస్ట్ అండి మీరు. అది అసలు గ్రేట్, అది అన్ని టెన్షన్లు మేనేజ్ చేయడం గ్రేట్. యాక్చువల్గా ఎప్పుడో ఎవరో నాతో అన్న మాట అండి, డైరెక్టరు నాకు డైరెక్షన్ చేయడానికి పెద్ద టెన్షన్ లేదు భయ్యా, మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయడమే టెన్షన్గా ఉందని. మెయిన్ జాబ్ అది మేనేజ్ చేయడం అయిపోతుంది అన్ని శాఖలో. డైరెక్షన్ పర్లేదు, నేను షార్ట్ అనుకున్నాను, డైలాగ్ అనుకున్నాను, తీసేస్తాను. కానీ ఇప్పుడు సడన్గా మీరు అన్నట్టు ఇందాక వెదర్ చేంజ్ అయింది అనుకో, మళ్ళీ రేపు వీళ్ళందరూ ఉండరు ఆర్టిస్ట్ని పంపించాలనుకోండి, ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ ఉంటుంది. అది ఉంటుందండి, కెప్టెన్కి కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది. ఇందులో ఎడిటింగ్ ఎవరండి? చాలా వర్మ చేశారండి ఎడిటింగ్. వర్మ అంటే మన దూకుడు నాకు అహనాపల్లి చేశారండి, యాక్షన్ చేశారు. ఓకే, నాకు ఎప్పటి నుంచో తనతో వర్క్ చేయాలని ట్రెండీగా ఉంటుందండి. అంటే ఆయన ఇంకోటి ఏంటంటేనండి, మనం ఒకసారి ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతుంటాం. షూటింగ్ చేస్తున్నప్పుడు సీన్ బాగా వస్తుందని మీరు ఇంప్రవైజేషన్, మీరు ఒకటి వేసేయటం, నేను ఒకటి వేసేయటం. సో ఆయన ఏంటంటే లేదు ఇది కొంచెం లెంత్ వస్తుంది, ట్రిమ్ చేసేద్దాం అంటే ఆయనకి ఇంకా అసలు మనకు ఉంటుందండి. అంటే మనం కష్టపడి చేసుకుంటాం కాబట్టి ఇది ఉంటే బాగుంటుంది అని నిర్మోహమాటంగా వద్దు, అది లాగ్ అవుతుంది మొత్తం ఆ ఫార్మాట్ లో కట్ చేస్తాడండి ఆయన. అందుకని మీరు చూస్తే కూడా లెంత్ కూడా చాలా తక్కువ అండి సినిమా, దాదాపు 2 hours 6 minutes ఉంటుందండి అంతే. ఓకే, సో అంటే మీకు సినిమా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ ఉంటుంది. అవును, ఫుల్ ఫాస్ట్ గా పేస్ లో వెళ్ళిపోతుంటుంది. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ దగ్గర బాగా హై వచ్చిందండి, ఒక 5 చోట్లండి సినిమాలో ఇంటర్వెల్ హై. ఫస్ట్ అసలు డాన్ని అంటే ఒక అమ్మాయి డాను, ఈ అబ్బాయి ఎక్కడో కంప్యూటర్స్లో జాబు, కానీ అసలు ఇద్దరు మీటింగ్ పాయింట్ ఏమై ఉంటుందా అనే దాన్ని బట్టి చాలా బాగా చేశారండి. వాళ్ళు మ్యారేజ్ బ్యూరోకి అప్రోచ్ అవ్వటం, వాళ్ళకి అవసరం రావటం, అట్ ద సేమ్ టైం జెన్యున్గా మళ్ళీ హీరో చూసి లవ్ చేసి మళ్ళీ ఈ ఫోటో తీసుకెళ్ళి 2 సింక్ అవ్వటం, మ్యాటర్ వీళ్ళు చెప్పపోవడం. అంటే ఎవరిది తప్పు లేదు సినిమాలో, సిచ్యువేషన్ ఇది తప్పు అంతే. కృష్ణమోహన్ గారు అంటే ఆయన చెప్పలేని పొజిషన్, చెప్తే మళ్ళీ క్యాన్సిల్ అంటారు, హీరో ఒప్పుకోడని. అదొకటి థ్రిల్ వచ్చిందండి. ఇంటర్వెల్ దగ్గర హీరోకి తెలిసేది ఉంది చూడండి, అమ్మాయి ఎపిసోడ్ చాలా బాగుంది. పృథ్వీ గారు వచ్చి ఫుల్ డైలాగ్ చెప్తే జీప్ ప్లేస్ వద్దు కదా, అక్కడ బాగా హై వచ్చిందండి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో తెలిసిపోయింది కదా, ఇప్పుడు అంటే హీరో వెళ్ళిపోయి ఇప్పుడు వైఫ్తో చెప్పేస్తాడా ఏమనంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు నిజం తెలిసిపోయిందని చెప్పేస్తాడు అనుకుంటే చెప్పపోవడం మేనేజ్మెంట్ ఒకటి. ఇల్లు తెలిసిన వాళ్ళకి తెలియదు, అలా మేనేజ్ అవుతూ ఉంటుంది, తెలియదు అన్నట్టే వెళ్ళిపోదాం ట్రై చేయడం, ఇవన్నీ మామూలుగా మళ్ళీ ఎస్కేపింగ్ ట్రై చేయడం, భయం, ఇదంతా ఫన్ అంతా ఓకే అండి. లాస్ట్లో మళ్ళీ అమ్మాయి మీదకి చేస్తే నిజంగానే జెన్యూన్ ఎమోషన్ వచ్చి హీరో రివర్స్ అవుతాడు చూడండి ఆ మూమెంట్. ఇలాగా ఒక 4-5 మూమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. అంటే నేను అనుకున్నాను ఫస్ట్ స్టార్ట్ అయ్యి సరదాగా చూస్తా ఇలాగే సరదా కానీ 2 hours నవ్వుకుంటాం అనమాట అనుకున్నాను, కానీ ఈ మూమెంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హై అంటే ప్రతిదానికి కొంచెం హై ఇవ్వాలండి, మన గ్రాఫ్ కూడా పైకి లెగుస్తూ కిందకి అలా వస్తుంటేనే బాగుంటుంది. సో ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు అంటే సేమ్ టైం అంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్లో నేను అది చెప్పాను విజయ్ మాస్టర్ గారికి, కొంచెం యాక్షన్లో కామెడీ చేద్దాం మాస్టర్ ఏదన్నా అంటే అమ్మాయి మొత్తం ఫైట్లు చేస్తుంది కాబట్టి ఒక షాపింగ్ మాల్ ఫైట్ ఉంటుందండి, ఆ అమ్మాయి కొడుతుంటుంది, నేను ప్రవీణ్ మాత్రం చూస్తాను. అవును, అసలు మాల్లో ఎవరికి తెలియకుండా కొడుతుంటుంది, నాతో కొడుతుంటుంది. బట్ మళ్ళీ అక్కడ పక్కకు వచ్చి వదిన ముందు మా అక్క ముందును మా బాబు ముందు అందరి ముందు నటిస్తుంటుంది. సో ఆ ఏంటి చాలా అంటే బాడీ లాంగ్వేజ్ కానీ అక్కడ అమ్మాయి చేయటం మళ్ళీ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వలేదు, బాగా తీసుకుంది. అవునవును. సో అంటే నాకు బాధోటి అండి, అక్కడో చోట హై వచ్చింది. నేను ఇలా చెప్తున్నాను కదండి, ఆ కొట్టి వార్డ్రోబ్ వీల్స్తో ఉంటుంది కదండి, అది అలా లాగితే వెనకాల అడ్డొస్తుంది కదండి, కవర్ చేస్తుంది కదా అమ్మాయి, అదొకటి చాలా బాగుందండి. అంటే లాజికల్గా కూడా ఎక్కడ దొరకకుండా ఎవరికి దొరకకుండా ఒక షాపింగ్ మాల్లో బట్టల మధ్యన పెట్టి కొడతాం మళ్ళీ వేరే ఫ్యాక్షన్ ఫ్యామిలీ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని మిర్రర్లో చూస్తారు కదా మీరు. అవునండి, అదే షాప్లో మిర్రర్లో కనపడుతుంది అమ్మాయి, అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు ఇక్కడ ఉందా అమ్మాయి అని. అదొకటి ఆ థ్రిల్స్ అన్ని అక్కడ అందరినీ గ్యాదర్ చేయడం అదంతా చాలా బాగుంది.
ఆఫీస్ వర్క్ ఉంది. ఎప్పుడు ఆఫీస్ పనేనా? నేను జనరల్గా తక్కువే ఈ మధ్యన చూడటం తక్కువైపోయిందండి సినిమాలు. సో నేను హ్యాపీగా 2 hours హ్యాపీగా నవ్వుకున్న సినిమా మాట నేను పర్సనల్గా నవ్వుకుని నాకు అక్కడ ఫీల్ అయ్యానండి. ఆ మూమెంట్స్కి ఫీల్ అయ్యాను. ఆ మూమెంట్లు చూసి అనిపించిందండి ఇది ఇంకా మామూలుగా అంటే ఇది అన్లిమిటెడ్ ఇది ఉన్న సినిమా, మనం ఎంతైనా ఇందులో ఇలాంటి ఫ్రీడమ్ ఉన్న సినిమా అని కూడా అనిపించిందండి. అంటే ఇప్పుడు కొన్ని మీరు ఇందాక మనం మీ మర్యాద రమ్మని ఉందంటే అంటే కొన్ని తెలిసి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళినంత ఒక లాక్ అండి. మీకు నాకు తెలియడం ఓ లాక్, మళ్ళీ నాకు తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసిపోవడం మళ్ళీ లాక్. సో అలాగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ అన్ని లక్కీగా వర్కౌట్ అయినాయండి. అంటే ఏది మిస్ఫైర్ అయితే మళ్ళీ మన చేతిలో ఉంటుందండి. సో ఎవ్రీథింగ్ మీ అనుకున్నది కానివ్వండి, గ్రాఫ్ కానివ్వండి, అంతా బాగా వర్కౌట్ అయింది. అంటే ముందుగా అంటే నేను జనరల్గా ఓకే సక్సెస్ అనేటప్పుడు టీమ్ వర్క్ అండి, ఆల్ సెట్ అండ్ డన్. బట్ నాకు తెలిసి ఈ సక్సెస్కి ఎక్కువ 90% అంటే 100 అంటే ఒక 10% మా టీంకి ఇస్తాను, 90% మాత్రం నేను అల్లిల్ గారికి ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. అండ్ ఆయన రైట్ ఫ్రమ్ డే 1 అండి. ఎక్కడ యూఎస్లో ఉన్న ఆయన మేము ఇక్కడ షూటింగ్ జరుగుతుండేదండి. అక్కడ నైట్ ఇక్కడ మేము ఫోన్ చేసి సార్ ఇప్పుడు ఇది డిస్కషన్ అండి. ఆయన ఎప్పుడు పడుకోనివ్వకుండా అంటే మా టైం మనం ఫోన్ చేసేవాళ్ళం ఇక్కడికి ఇండియన్ టైం. ఆయన అక్కడ పాపం నిద్రపోతుంటే అంటే మా ప్యాషన్ అంటే ప్రతిదీ ఆయన నమ్మారు బాగా డెఫినెట్గా. అండ్ ఆయన ఒకటి ప్రామిస్ చేశారు, ఈ సినిమా నీకు ఎట్టి పరిస్థితి ఇట్టిస్తా అంటే. ముందు నాకు వచ్చిన టెన్షన్ వచ్చిందండి, అల్లర్ ఈజ్ బ్యాక్ అని పెట్టారు. నేను అడిగాను అనిల్ గారు, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఎక్కడే ఉన్నాను కదా, ఎక్కడికి బ్యాక్ నుంచి అంటే మీరు బ్యాక్ అని కాదండి, అల్లర్ ఈజ్ బ్యాక్ ఇన్ ద సెన్స్ నేను అనుకున్నది ఏంటంటే విత్ బ్యాక్ అల్లరి దగ్గర అల్లరి నరేష్ దగ్గర నుంచి ఏమైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కామెడీతో బ్యాక్ అని. అండ్ ప్రమోషన్ కానివ్వండి, గివట్ అంటే ఎక్కడన్నా షూటింగ్ అప్పుడు కూడానండి సార్ ఇది కాదు, ఇది కొంచెం ఖర్చు పెడదాం ఎందుకంటే ఇప్పుడు ఫైట్లు తీయటం కంటేనండి కామెడీ సినిమాలో మనం ఎందుకు ఫైట్లు ఏముంది ఊరికే అని వెళ్ళిపోవచ్చు. బట్ అలా కాకుండా మీరు చూస్తుంటే అమ్మాయి ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సినిమాకి అసలు అవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే ఒక టేస్ట్ఫుల్ ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్ డాన్ అంటే మనం ఎవరితో మాట్లాడుతుంటే అదే చెప్తున్నారు, చాలా క్లాసీగా ఉందండి సినిమా ముందు. ఎందుకంటే మీరు జనరల్గా ఒక హెలిప్యాడ్లో ఇంట్రొడక్షన్ చేస్తున్నారు హీరోయిన్ని అనేటప్పటికి మీరు బ్యాంకాక్లో అమర్ ఏట్రిమ్ హోటల్ పైన ఎక్కడో చేసేస్తారు కదా, అది చేయకుండా బుర్జ్ ఖలీఫా అన్ని ఒక అలా క్రియేట్ చేసి మీరు అక్కడ చేశారు. అండ్ ఇట్ లుక్స్ మోర్ స్టైలిష్. అంటే ఒక డాన్ ఆ స్టేచర్లో ఉన్న అమ్మాయి అంటే అలాంటి చోటకు వస్తుందండి. సో సీజీ కానివ్వండి లేకపోతే ప్రతిదీ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా హీ వాస్ దేర్. అంటే ఒక్కోసారి పాజిటివ్గా అన్నీ కుదురుతాయి అంటారు చూడండి. మన కష్టానికి మిగతా నేచరు తెలిసిపోతుంది, అన్నీ సహకరిస్తాయి. చూడగానే మీరు ఇందాక అన్నారు, చూడగానే ఇదేదో బాగుంది అనిపించింది అంటే పోస్టర్ చూడగానే కూడా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఒకసారి అంతేనండి సెట్ అవుతుంది. వాళ్ళ రక్తంతో కాళ్ళు కడుగుతా. నీళ్ళు లేకపోతే కాలు కడుక్కోద్దని చెప్పాలి కానీ ఇలా రక్తంతో కాలు కడుగుతానంటాడేంటి? అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? రంగు తేడా వస్తాను చంపేస్తాను. మీ వాడిని అరవద్దని చెప్పండి సార్. మొహం మీద ఉమ్ము పడుతుంది సార్, తుడుచుకోలేక చచ్చిపోతాను. అండ్ నెక్స్ట్ మీరు చేసే సినిమాలు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మామ మంచు అల్లుడు కంచు, అది మోహన్ బాబు గారు నేను అదిరిపోద్ది మీ ఇద్దరిది. అది ఫుల్ టామ్ అండ్ జెర్రీ లాగా మొత్తం కామెడీ ఫిల్మ్ అండి. అదిను మన చౌదరి గారి సినిమా చేస్తాను విక్టరీ అని కన్నడ సినిమా కొన్నామండి. విక్టరీ నా ఫేవరెట్ మూవీ అండి, నాకు చాలా ఇష్టమైన సినిమా అది. అదే ఈ రెండు అది నాగేష్ రెడ్డి గారితో నాకు తెలిసి ఇంకా మళ్ళీ మీకు కొంచెం దీని తర్వాత ఇంకా అసలు మీకు సంవత్సరానికి ఒక 6-7 చేయవలసి వస్తూ ఉంటుందేమో చూసుకోండి. లేదండి అలాగే చేద్దాం అంటే ఒక 60-50 విక్టరీ ఒకటి నాకు చాలా చాలా ఇష్టమైందండి. ఈంది మీది కూడా కాంబినేషన్ అంటే మా అల్లుడి కింద అంటే అదిరిపోద్ది, అసలు డౌటే లేదు. మీకు అక్కడ ఆయన స్ట్రెంత్ కూడా యాడ్ అవుద్ది. అవును, అంటే ఒక బ్లేడ్ బాబ్జీ అంటే ఆ కైండ్ ఆఫ్ అంటే ఎంత ఉంటుందంటే కామెడీ అంత వోల్టేజ్ ఉంటుందండి కామెడీ అంటే అది బాగుంటుంది, డౌటే లేదు. విక్టరీ మీకు మీ ఇద్దరి మధ్యన నాకు తెలిసి టీజింగ్ ఉంటుంది కదా, అవునండి అది అదిరిపోతుంది. అది అసలు టామ్ అండ్ జెర్రీ లాగా అసలు నువ్వా నేను అన్నట్టు ఉంటుందండి, అది అదిరిపోతుంది. మంచిగా కంచి అన్నట్టు ఉంటుందండి. మనకు ఆపోజిట్ వాళ్ళు ఎవరన్నా మనకు కూడా అంటే సింపుల్ అండి,
మనకి ఎవరైనా లెక్చర్ దొరికితే మనకు 4 విషయాలు తెలుస్తాయి. మన స్టూడెంట్ తగిలితే మనం 4 విషయాలు చెప్పాల్సి వస్తుంది. అలా మీకు ఆపోజిట్ లెక్చర్ కాబట్టి అక్కడ తగిలింది, మీకు కూడా ఇంకా ఎక్కువ టైమింగ్ రావడానికి. అంటే నాకు బాగా ఇష్టం అండి. అంటే మోహన్ బాబు గారు అల్లరి ప్రియుడు ఒకటి అండి. అంటే నాకు బాగా ఆయన సినిమాల్లో అసెంబ్లీ రౌడీ అండి. అంటే అరుస్తా అంటే ఆ టైమింగ్, ఆయన అసలు డిక్షన్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, అసలు సూపర్ ఉంటుంది. సో ఆయనది నాది అంటే ఎలా ఉంటుంది అంటే, నువ్వు కలెక్షన్ కింగ్ అయితే నేను కామెడీ కింగ్, ఈ రేంజ్లో ఉంటుంది అంటే. సో ఇట్స్ లైక్ నువ్వా నేను అన్నట్టు ఉంటుంది అండి. సో నేను అదే చెప్పాను, అంకుల్ అసలు నాకు అంటే ఆయన ఒకటి అన్నారు, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, అసలు రెచ్చిపో నువ్వు, అసలు ఇద్దరు కలిసి ఓపెన్ అంటే ఆయన కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ అంత ఫుల్ ఫ్లెష్డ్ కామెడీ చేస్తున్నారండి. సో ఆ ఎనర్జీ ఆయన అలా చూసి చాలా రోజులు అయిందండి. సో మళ్ళీ అంటే నాకు తెలిసి యమదొంగలో చేసినట్టున్నారండి. దాని తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు వస్తుంది. సో ఫుల్ హై వోల్టేజ్ కామెడీ ఉంటుంది, గ్యారంటీగా అదిరిపోద్దండి. సో విక్టరీ నాకు ఎలాగ తెలుసు, అది నాగేశ్వర రెడ్డి గారితో ఒకటి అనుకుంటున్నాను. ఓకే, 3 సంవత్సరానికి. సరే, ఈ జేమ్స్ బాండ్తో స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా అన్నీ కూడా బాగా పూర్తి చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాట్స్తో పాటు ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అలాగే మీ సినిమాలు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.